హాయ్ ఫ్రెండ్స్, చాలా బాగున్నారా? ఈరోజు మరొక కొత్త వంటకంతో మీ ముందు వచ్చాను. సోయా ఆకుతో చట్నీ చాలా బాగుంటుంది. అన్నానికి, చపాతీకి, రోటీకి చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలని చూపిస్తాను. ఫస్ట్ సోయా ఆకు తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. సోయా ఆకుకి మరొక పేరు ఉంది, అది సబ్సిగే సొప్పు ఇన్సాను చెప్తారు. మీకు ఇంకేదైనా పేరు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది బాగా వాష్ చేసి పెట్టుకొని ఒక 2 బేడిగే మిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు ఒక 2, కాస్తంత చింతపండు, కాస్తంత పచ్చి కొబ్బరి, కాస్తంత శనగబేడ, ఉప్పు మీ రుచికి తగినంత, కారము అంతే. మొత్తం ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. నేను ఇది కొద్దిగా అది కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు కాస్త ఒక బాండీ పెట్టి అందులోకి 1 స్పూన్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కుతూనే శనగబేడలు వేసుకుంటాము. శనగబేడలు బాగా వేయించుకుంటాము. కాస్త వేగాక పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని సార్లు వేయించుకోవాలి. ఇందులోకి తెల్లగడ్డలు వేసుకోవాలి. తర్వాత ఎర్రగడ్డలను నేను చిన్న గడ్డలు ఒక 2 వేసుకున్నాను. ఎర్రగడ్డలు కాస్త ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు. మీరు శనగబేడల ప్లేస్లో కావాలంటే ఉద్దిపప్పు అయినా వేసుకోవచ్చు. ఉద్దిపప్పు లేదంటే ఉద్దులో వేసుకొని వేయించుకొని చట్నీ చేసినా బాగానే ఉంటుంది. కాస్త వేగాలి. ఒక 2 నిమిషాల తర్వాత మనం సోయాకు సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలన్నమాట. రెండు నిమిషాల్లో వేగిపోతుంది. చూడండి, ఆకు దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ కొబ్బరి, చింతపండు అన్నీ తీసుకున్నాం కదా, అది సాను ఇందులోకి వేసేసి ఉప్పు సాను వేసేసి ఆఫ్ చేసుకునేయాలి. ఆ వేడికే చాలు. బాగా చల్లారాక ఇది మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు పోసి మిక్సీకి వేసుకోవాలన్నమాట. చల్లారాలన్నమాట. ఇప్పుడు చల్లారండి. ఇప్పుడు మిక్సీకి వేసుకుంటాము. ఇప్పుడు కాస్త నీళ్ళు పోసి మిక్సీ పట్టుకొని వస్తాము నున్నగా. ఇప్పుడు మన చట్నీ రెడీగా ఉంది. చట్నీ కన్నడలో అంటారు, పచ్చడి అని తెలుగులో అంటారు. అన్నానికి, చపాతీకి చాలా బాగుంటుంది. ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఒక తిరాబాత్ పెట్టుకుంటాము. కాస్త 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కతోనే కాస్త ఆవాలు, కాస్తంత జీలకర్ర, కాస్త ఉద్దిపప్పు, చివర్లో కరివేపాకు వేసుకొని దించుకొని ఇలా. ఇప్పుడు మనము సోయా పచ్చడి రెడీగా ఉంది. చపాతీలకి, అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక మాట ఇలా ట్రై చేసి చూడండి. దీంట్లో రసం సాను చేయొచ్చు, ఆ వీడియోను పెడతాను, చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరొక కొత్త వంటకంతో మీ ముందు కలుస్తాను.